Welcome to Vihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా టేస్టీగా క్విక్గా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ చూపిస్తాను. ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ తీసుకుని లోపల గింజల్ని తీసేసి సన్నగా పొడుగ్గా కొయ్యాలి. క్యాప్సికమ్ మనకి 2-3 కలర్స్లో దొరుకుతుంది. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కొయ్యాలి. ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, క్రష్ చేసిన వేరుశనగలు వేసి బాగా కలపాలి. వేపిన వేరుశనగల పొడి మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది, లేదా మనం ఇంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో కప్పు పెరుగు తీసుకుని పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. స్టవ్ మీద కడాయి ఉంచి వేడెక్కిన తర్వాత తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన క్యాప్సికమ్ ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మూత ఉంచి తక్కువ ఫ్లేమ్లో మగ్గించాలి. చూసారా, మగ్గిన తర్వాత కూర ఎలా ఉందో. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి మరొక్కసారి బాగా కలపాలి. మూత ఉంచి లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు మగ్గించాలి. అంతేనండి, ఇలా నూనె పైకి వచ్చింది అంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఫ్లేవర్ గురించని కొత్తిమీర వేశాను. యాండోయ్, నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా. సడన్గా మా ఇంటికి గెస్టులు వస్తే నేను చేసే కూరల్లో ఇది ఒకటి. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. విహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.